హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి 357. కంది పొడి ఎలా చేసుకోవడం చూద్దామా. చాలా బాగుంటుంది. ఇడ్లీకైనా దోశకైనా ఈ పొడి, అన్నంలోకైనా చాలా బాగుంటుంది. ముందుగా మందపాటి గిన్నె తీసుకొని అది వేడయ్యాక 1 కప్పు కందిపప్పు తీసుకొని దోరగా వేయించుకోవాలి. మంట ఎక్కువ పెట్టకూడదు, తక్కువ మంట పెట్టుకొని వేయించుకోవాలి. కాస్త లేట్ అవుతుంది. అది కందిపప్పు లోపల దాకా వేగాలంటే టైం పడుతుంది కాబట్టి ఊకే కలుపుతూనే ఉండాలి. అవి చాలా చక్కగా అన్నీ వేగేలా ఊకే అటు ఇటు కలుపుతూనే ఉండాలి. అది ఎక్కువ మంట అయ్యేసరికి అవి తొందరనే మాడినట్టయితే అలా బాగుండదు పొడి. ఇది దప్పడం కూడా చేసుకోవచ్చు ఈ పొడితోని. ఆ రెసిపీ నేను చేసి వీడియో పెడతాను, లింక్ కూడా ఇస్తాను, చూడండి మీరు ఆ దప్పడం ఎలా చేసుడో. అవి కాస్త వేగిన తర్వాత పప్పు ఎండుమిర్చి వేసుకోవాలి. అంటే ఆ పప్పుకు తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు కాస్త జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకోవాలి. జీలకర్ర, ఎండుమిర్చి బాగా వేగేలా ఊగే కలుపుతూనే ఉండాలి. చేతులు మాత్రం ఆపొద్దు, గరిటెను. చూడండి చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇవి దించేసుకొని పక్కకెట్టేసుకుందాం. అవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని అందులో మనం వేపుకునే అన్నీ అందులో వేసుకోవాలి. వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంతమంది నూనె పోసి వేయించుకుంటారు, కానీ నేనైతే నూనె ఏం పోయలేదు, వట్టిగానే వేయించుకున్నా. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక కప్పులోకి తీసుకోవాలి, లేకపోతే ఒక జారీలోకైనా తీసుకొని స్టోర్ చేసి ఉంచుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇడ్లీకైనా దోశకైనా తింటే చాలా బాగుంటుంది కందిపొడి. నేను ఇది దప్పడం చేసి రెసిపీ కూడా లింక్ ఇస్తాను, చూడండి. కందిపప్పు పొడి రెడీ అయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుడు మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేసుడు మాత్రం కూడా మర్చిపోకండి. మీకు ఇంకా ఏ రెసిపీ కావాలనో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, చేసి అప్లోడ్ చేస్తాను. బాయ్.